श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 11/7/2017 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. మనం ఈ రోజున హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, బహుళ పక్షము, విద్య మధ్యాహ్నం 12:56 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతోంది. ఈ రోజు శ్రవణ నక్షత్రము రాత్రి 9:11 వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈ రోజున వర్జము రాత్రి 1:27 నుంచి 3:10 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈ రోజు దుర్ముహూర్తము ఉదయం 8:20 నుంచి 9:12 వరకు మరియు రాత్రి 11:06 నుంచి 11:51 వరకు వ్యాప్తిగా ఉన్నదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజున అమృత గడియలు ఉదయం 9:54 నుంచి 11:32 వరకు వ్యాప్తించున్నది. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:03 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఇందులో ఉన్నటువంటి దుర్ముహూర్త వర్జాలను, నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను రెండింటినీ క్రోడీకరించుకొని మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి కార్యజయము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి చోటికి బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తితో పాటుగా ప్రభుత్వ సంబంధ ఉద్యోగాల్లో వీరికి మంచి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తితో పాటుగా సంఘంలో గౌరవము, పేరు ప్రఖ్యాతులు పెంపొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆత్మీయుల యొక్క కలయిక ఎక్కువగా ఉంటుంది. బంధువుల పరిచయాలు ఎక్కువగా పెరుగుతాయి. నూతన ఉత్తేజవంతమైనటువంటి వ్యవహారాల్లో పాలు పంచుకుంటారు. మంచి అనుకూలమైనటువంటి కార్యదక్షత కలవారై మీ కార్యక్రమాన్ని పట్టుదలతో నెరవేర్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. చేతి నిండా ధనం ఉంటుంది. కావలసినటువంటి వ్యక్తులందరూ కూడా సహకరించేటువంటి అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఉన్నత విదేశీయాన ప్రాప్తి కూడా ఉంటుంది. ఉన్నత ఉద్యోగం కొరకు కానీ లేదా ఉన్నత విద్య కొరకు కానీ మీరు చేసేటువంటి విదేశీయానం సౌకర్యవంతంగా ఉండేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే రాశి వారిలో మీ యొక్క కఠినమైనటువంటి వ్యవహారం వల్ల కొన్ని విషయాల్లో మీరు విజయాన్ని పొందేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అనుకున్నటువంటి పనులు సాధించడానికి ఈ కఠిన వైఖరే ముఖ్య కారణం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే బంధువుల యొక్క ఆత్మీయులతో కలిసినటువంటి ఈ కలయిక మీ బంధుత్వాన్ని పెంపొందించే అవకాశం ఉంటుంది. అందులో కూడా మీరు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే స్నేహితులు, నూతన స్నేహితుల పరిచయం ఎక్కువగా ఉంటుంది. ప్రేయసి ప్రియుల మధ్య మంచి అనుకూలంతో కాలంగా చెప్పబడుతోంది. భార్యాభర్తల అనురాగం ఎక్కువగా కనబడుతోంది. అలాగే మీ భార్యకు మీరు ఏదైనా శుభమైనటువంటి బహుమానాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఈ రోజున బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ బహుమానం విదేశాలకు వెళ్లేటువంటి రూపంలో కూడా ఉండే అవకాశాలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రోజున స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు పొందే స్థితి ఎక్కువ కనబడుతుంది. అధిక పెట్టుబడి పెట్టవచ్చును. అధిక లాభాలు కూడా మీరు ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి నూతనమైనటువంటి గృహ ప్రవేశ యోగము లేదా నూతన స్థిరాస్తిని పొందేటువంటి అవకాశము, వాహన యోగము స్పష్టంగా కనబడుతోంది. అనుకూలవంతమైనటువంటి కాలంగా ఈరోజు చెప్పబడుతోంది. ప్రతి విషయంలో కూడా మెండైన ఆరోగ్య స్థితితో అనుకూలమైనటువంటి ధనాదాయంతో ఈ రోజు మీకు పూర్తిగా సఫలత పొందే అవకాశాలు ముఖ్యంగా బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయంలో 11 గంటల నుంచి 3 గంటల మధ్య కాలంలో అత్యంతమైనటువంటి శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్యాలను తప్పక ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి మీ తాతమ్మ, నానమ్మ లేదా ఏదైనా స్త్రీ నుంచి సంక్రమించేటువంటి పిత్తార్జితము మీరు తప్పకుండా ఈరోజు పొందేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అనగా స్త్రీ మూలకమైనటువంటి ధనాన్ని మీరు పొందేటువంటి స్థితి బాగా స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే నూతన వాహన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా తీర్థయాత్ర కోసం మీరు చేసేటువంటి ప్రణాళిక మంచి అనుకూలవంతమైనటువంటి సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా కనబడుతోంది. అలాగే వివాహం కాని వారికి శుభ వివాహ యోగ్యత కనబడుతోంది. ఆడపిల్లల వారికి తప్పకుండా మంచి అనుకూలమైనటువంటి భర్త లభించే అవకాశాలు ఉన్నాయి. పుత్ర సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో అధికమైనటువంటి ఆర్థిక ఆదాయాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక లాభాలను ఖచ్చితంగా పొందేటువంటి స్థితి బాగా ఏర్పడుతోంది. ఈ రాశి వారిలో ఇంతకు ముందు ఏదైనా ధన సంబంధ విషయాల్లో రావాల్సినటువంటి బాకీలు ఉన్నట్టయితే
తప్పకుండా ఈ రోజు మీ చేతులు అందుతాయి. చేతి నిండా ధనం ఉంటుంది. మీ భార్యకు లేదా మీ భర్తకు ఏదైనా కానుకలు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. పిల్లల విషయంలో మీరు చేసినటువంటి ఉన్నత విద్యా ప్రాప్తి కొరకు మీ పిల్లల్ని విదేశాలు పంపడానికి సమకూరేటువంటి ధనమంతా కూడా ఈ రోజు సమకూరుతుంది. తప్పకుండా వారిని ఎటువంటి అప్పులు చేయకుండా వారిని సాగనంపేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ పిల్లలకు కూడా ఉత్తమ విదేశీ కళాశాలలో మంచి స్థానాల్లో అంటే మంచి కళాశాలలో వారికి సీటు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. దానిలో వీరు మీ పిల్లలు చదువుకునేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆర్థిక ప్రయోజనంతో పాటు కూడా మీకు గౌరవం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా ఈ రాష్ట్రం ఉన్నట్టయితే మంచి పలుకుబడి ఉన్నతమైనటువంటి పదవిని పొందేటువంటి స్థితి కూడా బాగా స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకు అనుకూలవంతమైన చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదా బ్యాంకు రంగంలో ఉన్నటువంటి వారికి ఇంతకు ముందు కనుక మీరు వేరే రాష్ట్రం ఉంటైతే తప్పకుండా మీరు స్వరాష్ట్రానికి స్వప్రదేశానికి వచ్చేటువంటి స్థితి బాగా స్పష్టంగా గోచరిస్తుంది. అందులో అమితమైనటువంటి ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే మీకు ఎవరికైనా సరే కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగస్తున్నట్టయితే ఇంకా పదవి ఉన్నత స్థాయి ప్రాప్తి కలుగుతుంది. తత్ఫలితంగా మీరు ఆనందంగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీతో పాటు కూడా మంచి శారీరకమైనటువంటి అనారోగ్య స్థితి నుంచి బయటపడతారు. ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, సంఘంలో పేరు ప్రతిష్టలు, అనుకున్నటువంటి పనులన్నీ కూడా సవ్యంగా కాలానుక్రమంగా జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అధికమైనటువంటి ఆనందాన్ని ఈ రోజు పొందే స్థితి మీకు బాగా స్పష్టంగా కనబడుతోంది. బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు అనుకున్నటువంటి ఎన్నో రోజులుగా పెండింగ్ పడినటువంటి కార్యక్రమం ఈ రోజు పూర్తి చేసేటువంటి అవకాశం కూడా సుస్పష్టంగా గోచరిస్తోంది. అందరి మీ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు. మీరు ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందే దిశగా మీరు వేసే మొదటి అడుగు ఈ రోజు కాబోతుంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. ఈ రోజంతా మీకు మంచి సమయంగా చెప్పబడుతుంది. మీకు 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా ఈ 2 అంకెను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మీ దుందుడుకు స్వభావము కొంత ప్రయోజనాన్ని, కొంత నష్టాన్ని కలిగిస్తోంది. దుందుడుకు స్వభావం వల్ల కొంతమంది శత్రువులు కూడా మిత్రులు అవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో మీ దుందుడుకు తత్వము అంటే మీ పొరపాట్లు, మీ తొందరపాటుతనం వల్ల మీకు ఆర్థిక నష్టాన్ని, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడతారు. దాంట్లో కొంత ఆర్థిక నష్టాన్ని కూడా పొందే అవకాశం బాగా కనబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారిలో ముఖ్యంగా స్త్రీ మూలకమైనటువంటి ధన నష్టం ఎక్కువ కనబడుతుంది. అన్య స్త్రీ పరిచయాన్ని పెంచుకోకండి. దానివల్ల ఆర్థిక నష్టం పొందేటువంటి స్థితి బాగా స్పష్టంగా గోచరిస్తోంది. చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడము, గుప్త స్థావరాల్లో అంటే శరీర భాగాల్లో గుప్త స్థావరాలలో కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోయిన నిందారోపణలు ఇతరుల మీద చేయకండి. మీరు కూడా అవమాన పాలయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కాకపోతే ఈ రాశి వారికి ఏదైనా ప్రయాణం స్వదేశంలో కానీ విదేశంలో కానీ ఉన్నట్టయితే తప్పకుండా ప్రయాణం చేయండి. ఆ ప్రయాణం వల్ల మీకు సఫలము, ఆర్థిక ప్రయోజనము, కార్యదక్షత, కార్యంలో విజయం కూడా పొందేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడుతోంది. అలాగే రాశి వారికి నూతన వాహన యోగం కూడా బాగా స్పష్టంగా కనబడుతోంది. నూతన గృహ ప్రవేశ యోగము, నూతన స్థిరాస్తిని పొందేటువంటి అవకాశాలు కూడా చాలా మెండుగా కనబడుతున్నాయి. తండ్రి సంబంధమైనటువంటి వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి కొంత ఆస్తి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయాల్లో కూడా అనవసర రాద్ధాంతాలు చేయకుండా మీకున్నటువంటి భాగాన్ని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి మానసికమైనటువంటి ఆనందము, ధర సంబంధ విషయాల్లో ఆనందం కూడా కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి కానుకగా ప్రభుత్వం వారి తరఫు నుంచి ఏదైనా ఇంక్రిమెంట్ కానీ, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ స్థితి కానీ కనబడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్థానికమైనటువంటి స్థితికి అనగా మీ సొంత ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడము లేదా మీరు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడము జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మంచి మానసిక ఆర్థిక లాభాలు కూడా బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో కొంత అనుకూలమైన పరిణామాలు ఉన్నప్పటికీ కూడా ఆచితూచి వివరించండి. గొప్పలకు వెళ్ళి అనగా ఎవరో చెప్పారని చెప్పేసి వాటిలో పెట్టుబడి పెట్టకండి. స్వల్ప పెట్టుబడి పెట్టండి. స్వల్ప లాభాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా చూసుకోండి. ఈ రాశి వారిలో చైతన్యవంతమైనటువంటి మీ మాటల వల్ల ఇతర వ్యక్తులకు చేకూరేటువంటి ప్రయోజనము, మిమ్మల్ని పేరు ప్రఖ్యాలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరులకు పనికొచ్చేటువంటి విషయాన్ని బాగా విస్తరించండి. తద్వారా అందరికీ అటువంటి విషయాలు చెప్పండి. మంచి ప్రయోజనాన్ని మీరు కూడా పొందవచ్చును. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:18 నుంచి 4:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును.
కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ప్రేమానురాగాల మధ్య జరిగేటువంటి అంటే ప్రేయసి ప్రియులకు మంచి రోజుగా చెప్పబడుతోంది. ఈ రోజున మీరు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే భార్యాభర్తలకి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు అనగా సంతాన ప్రాప్తి కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి మీకు మంచి ఫలితము శుభవార్త అనేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఈ రోజున బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కూడా అధికమైనటువంటి ఆర్థిక లావాదేవీలలో అధిక లాభాలు బాగా కనబడుతున్నాయి. కాకపోతే సొంత నిర్ణయంగా కాకుండా పెద్దల యొక్క సమక్షంలో అంటే దీంట్లో షేర్ మార్కెట్ లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల యొక్క సలహాని సంప్రదింపు తీసుకొని అందులో పెట్టుబడి పెట్టండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఆర్థిక లాభాలు పొందే స్థితి బాగా కనబడుతోంది. ఈ రాశి వారిలో దేశ విదేశీ ప్రయాణాలు అంతగా సానుకూలవంతంగా కనబడటం లేదు. కాబట్టి అటువంటి ప్రయాణాలని మానుకోవడం మంచి విషయాన్ని గుర్తించండి. ప్రయాణాలలో సౌలభ్యం కన్నా కొంత ఆటంక పరిస్థితి ఎక్కువ కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. అనారోగ్య సూచన కూడా బాగా స్పష్టంగా తెలియజేస్తోంది. ఒకవేళ విద్యార్థులు కనుక తప్పకుండా విదేశాలకు వెళ్లాల్సినటువంటి అవకాశం ఉంటే తప్పకుండా మీరు దుర్గా అష్టోత్తర నామ పారాయణాన్ని బాగా చేసుకోండి. సరస్వతి అష్టోత్తర నామ పారాయణ బాగా చేయండి. అలాగే కేతు అష్టోత్తర నామాన్ని కూడా పారాయణ చేయండి. తద్వారా మీకు కొంత ప్రయోజనకరమైనటువంటి ప్రయాణం జరిగే స్థితి ఏర్పడుతుంది. ప్రయాణంలో ఆటంకాల యొక్క స్థితి తగ్గేటువంటి స్థితి కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని వాళ్ళు తొందరగా మీరు ఆలోచించకుండా పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి. మధ్యాహ్న సమయం వరకు వేచి ఉండి మధ్యాహ్నం తర్వాత పెట్టుబడి పెట్టండి. తద్వారా మంచి ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి కొంత మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి మాత్రం నిరాశలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు కూడా పోయేటువంటి ప్రమాదం కూడా బాగా స్పష్టంగా కనబడుతోంది. మీ క్రమశిక్షణ రాహిత్యం వల్ల మీరు చేసుకున్నటువంటి పొరపాట్ల వల్ల మీ ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. క్రమశిక్షణతో మీ విధిని స్పష్టంగా నిర్వర్తించండి. తద్వారా మీ యొక్క ఉద్యోగాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని బాగా స్పష్టంగా చేయండి. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో బంధు సమాగమము, స్నేహితులతో సహజీవనము, అలాగే ముఖ్యమైన వ్యక్తుల పరిచయము, అన్య స్త్రీ పరిచయం కూడా జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంత మానసిక ప్రశాంతత ఆనందాన్ని పొందే స్థితి బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయంలో 2:39 నుంచి 3:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4, 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని తప్పకుండా ఆశించవచ్చును. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి అనారోగ్యము, ఆకస్మికమైనటువంటి వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. జంతువు వల్ల కూడా మీకు ఇబ్బంది జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి అనారోగ్యము ప్రమాదాలకి దగ్గరగా ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని జాగ్రత్తగా గమనించుకొని మీ ప్రయాణాన్ని చేయండి. ఇంటి పక్కనైనా సరే పక్కింటికి వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా వెళ్లే ప్రయత్నాన్ని చేయండి. లేదా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కార్యాలయానికి వెళ్ళేటువంటి స్థితిలో అనగా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు తప్పకుండా మీ వాహనాన్ని సరిగా చెక్ చేసుకోండి. ఫ్యూయల్ కానివ్వండి, బ్రేక్ కానివ్వండి, ఇతరత్ర అన్ని రకాలు కూడా మీ వాహనాన్ని చెక్ చేసుకోండి. లేదా ఏదైనా సరే వేరే వాహనంలో లేదా మల్టీ ట్రాన్స్పోర్ట్ లో మీరు వెళ్లే ప్రయత్నం చేయండి. తద్వారా కొంత ప్రయోజనం కలుగుతుంది. లేదా వాహనం వల్ల మీకు చికాకులు ఏర్పడే అవకాశము, కార్యాలయానికి ఆలస్యం వెళ్ళడం, కార్యాలయంలో పెద్దలతో మీరు చివాటు తినడం, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అనుసంధానంగా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం, అన్య స్త్రీ పరిచయం మిమ్మల్ని నష్టానికి దారితీస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. లేదా ఇబ్బందులు మీకు తప్పకపోవచ్చును. అలాగే స్పెక్యులేషన్స్ లలో షేర్ మార్కెట్లలో ఊహించిన దానికంటే అతిగా లాభాలు వస్తాయని చెప్పేసి ఎవరైనా సలహా ఇస్తే అది పాటించకండి. ఈ రోజున మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషన్స్ లలో షేర్ మార్కెట్లలో లాభాలు వచ్చే అవకాశం లేదు. పూర్తిగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అందులో పెట్టుబడులు పెట్టడం మీకు మంచిది కాదనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే దేశ విదేశీ ప్రయాణాలు కూడా మీకు సానుకూలంగా లేవు. అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగస్తులకు కూడా కొంత నిరాశ జరిగినటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పై అధికారుల యొక్క నిఘా పూర్తిగా మీ మీద ఉంటున్నది. మీ కార్యక్రమాన్ని నిర్వర్తించే విధి విధానంలో స్పష్టంగా ఉండండి. లేదా మీరు ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకునేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రం స్వల్పమైనటువంటి ఇంక్రిమెంట్ ప్రాప్తి కనబడుతోంది. అలాగే ఈ రోజున ఈ రాశి వారికి వివాహం కాని వారికి శుభ వివాహ యోగ్యత మాత్రం కనబడుతుంది. సంతానం లేని వారికి శుభ సంతాన సూచన కూడా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం సమయంలో 5:47 నుంచి 8:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 2, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి
వాక్ చాతుర్యంతో చేసేటువంటి ప్రతి పని కూడా మీకు మంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. విధి నిర్వహణలో మీరు చేసినటువంటి ప్రతి పని కూడా పై అధికారులు పూర్తిగా గమనించి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కొరకు మిమ్మల్ని సిఫారసు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే నిర్ద్వంద్వంగా కఠినంగా వ్యవహరించిన మీ తీరు కూడా మంచి అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. పై అధికారులతో ఒక్కోసారి విభేదిస్తారు. ఆ విభేదించడంలో కూడా మంచి సానుకూలవంతమైన ఫలితాలు ఏర్పడే సూచనలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ విషయంలో పై అధికారులు మన్ననలు మీకు అధికంగా ఉన్నందువల్ల మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారి యొక్క స్థితి కూడా ఇంక్రిమెంట్ ప్రాప్తి బాగా ఉంటుంది. కానీ ప్రమోషన్ అటువంటివి ఈ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతంగా లేవు. ఈ రాశి వారిలో పుత్ర సంతాన ప్రాప్తి కూడా అధికంగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగం ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించబోతున్నారు. అటువంటి కార్యక్రమంలో తప్పకుండా మంచి ఫలితాన్ని ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫలితం మిమ్మల్ని మంచి ఉత్తేజాన్ని చైతన్యవంతంగా ఉంచేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అధిక లాభాలు పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నూతన గృహ స్థిరాస్తి సంబంధ విషయాల్లో కూడా అనుకూలవంతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారం చేసే వారికి ఆబ్కారీ అనగా ఈ ఆబ్కారీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా మంచి లాభదాయకమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అనుకున్నటువంటి పనులను కూడా సక్రమంగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల సమాగమము అలాగే విందు వినోద కార్యక్రమంలో పాల్గొనే అవకాశము, మంచి అనుకూలవంతమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడి మంచి జీవితాన్ని పొందేటువంటి స్థితిగా మీకు ఏర్పడబోతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగా కనబడుతుంది. పుత్ర సత్సంతాన ప్రాప్తి కూడా మీకు బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని ఆశిస్తున్నాను. తులారాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా నూతన వాహన యోగము లేదా నూతన గృహ యోగము, స్థిరాస్తిని పొందేటువంటి అవకాశము, మాతాపితృల నుంచి వచ్చేటువంటి స్థిరాస్తిని మీరు తప్పుగా ఇంప్రూవ్మెంట్ చేసేటువంటి అవకాశం బాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారులకి మంచి సానుకూలత కాలంగా చెప్పబడుతోంది. అలాగే రాశి వారిలో నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో మార్పు కూడా సంభవంగా కనబడుతోంది. తప్పకుండా ఉద్యోగ మార్పు వల్ల మీకు ఆర్థిక ప్రయోజనం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దూర విదేశీ ప్రయాణాలు కూడా మీకు సానుకూలవంతంగా ఉంటున్నాయి. ఎన్నో రోజులుగా మీకున్నటువంటి ఆరోగ్య సమస్య ఈ రోజు పూర్తిగా తుడిచిపెట్టిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం మిమ్మల్ని అభివృద్ధి పదంలోకి నడుపుతోంది. నూతన స్త్రీ పరిచయం కూడా మంచి సానుకూలత కాలంగా చెప్పబడుతోంది. ఆ నూతన స్త్రీ మీ జీవితంలోకి రాబోతోంది. ఆ యొక్క ఇద్దరు కూడా ఒకరికొకరు తోడుగా ఉండే అవకాశము, దంపతులుగా మారే అవకాశాలు కూడా సుస్పష్టంగా కనబడుతున్నాయి. అనుకోని వ్యక్తుల నుంచి వచ్చేటువంటి ఆర్థిక లాభాలు కూడా చాలా అనుకూలంగా చెప్పబడుతున్నాయి. నూతన ఆభరణ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అధికమైనటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అధికమైనటువంటి ఇంక్రిమెంట్ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. గొప్ప వ్యక్తుల సహకారం చేత మీరు కూడా సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. బంధువులు కూడా మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకుంటారు. అక్క చెల్లెలతో కూడా మంచి సానుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. సోదరులతో కొంత విభేదించినప్పటికీ కూడా సోదరుల యొక్క సలహాలు మీరు పాటించడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి. అధిక లాభాలని తప్పకుండా ఆశించవచ్చును. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 5:47 నుంచి 6:39 మధ్య కాలంలో మరియు 11:26 నుంచి 1:37 మధ్య కాలంలో 2 సార్లు కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మిక ధన నష్ట కార్యక్రమాలు చేస్తారు. నోరు అదుపులో లేకపోవడం వల్ల సోదరులతో విభేదము, సోదరీమణులతో అనవసర వాగ్వివాదాలు, ఆస్తిపాస్తుల గురించి అనవసర అల్లర్లు చేసుకుంటారు. లేనిపోని వ్యక్తుల యొక్క మాటలు నమ్మి మిమ్మల్ని మీరు మోసగించుకునే అవకాశం ఉంటుంది. ఆవేశానికి లోనవుతారు. మద్యపానానికి బానిసయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి వాహన ప్రమాదాలు చిక్కునేటువంటి అవకాశం ఉంటుంది. లేనిపోని ప్రమాదాలని మీకై మీరు కొని తెచ్చుకునేటువంటి స్థితి బాగా ఎక్కువ కనబడుతోంది. ఆత్మవిమర్శ చేసుకోండి. మీ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేయండి. మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీరు శని, బుధ, గురు, కేతు యొక్క అష్టోత్తర నామాన్ని బాగా స్పష్టంగా చదువుకోండి. లేదా ఈ రోజు మొత్తం కూడా విష్ణు సహస్రనామ పారాయణ వినడం వల్ల ఇటువంటి
అనవసరమైనటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మౌనమే శరణం అన్నట్టుగా మీరు చాలా మౌనంగా ఉండండి. ఈరోజు పూర్తిగా ఉపవాసము మౌనాన్ని ప్రదర్శించండి. తప్పకుండా ఇటువంటి అనర్థాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కూడా స్వల్ప పెట్టుబడులు పెట్టండి. ఆర్థిక లాభాలు కనబడుతున్నప్పటికీ తొందరపాటు నిర్ణయం వల్ల అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు చేసేటువంటి పని వల్ల కొంత ఆర్థిక నష్టం కనబడుతుంది కాబట్టి చాలా ఆచితూచి వివరించండి. పెద్దల యొక్క సలహా తీసుకోండి. అప్పుడు మాత్రమే మీరు స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేయండి. అన్య స్త్రీ పరిచయం మీకు అరిష్టం కలిగిస్తోంది కాబట్టి నూతన స్త్రీ పరిచయాన్ని పెట్టుకోకపోవడం మంచిది. అలాగే నూతన పురుషుని పరిచయం కూడా మిమ్మల్ని మీ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తగా ఉండండి. మీకున్నటువంటి ఉన్నతమైనటువంటి పేరుని పోగొట్టుకునేటువంటి ప్రమాదం కూడా ఈ యొక్క పరిచయాల వల్ల కలుగుతోంది. అటువంటి పరిచయాలకి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో పెట్టుబడులు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్రోలు మరియు ఇనుము సంబంధ విషయాల్లో పెట్టుబడి పెట్టకండి. దాంట్లో పూర్తి నష్టం వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా సరే నూతన వ్యక్తి నుంచి ఒక బహుమానాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో పనిచేసే వారు అటువంటి బహుమానాలు స్వీకరిస్తే తప్పకుండా మీ ఉద్యోగం పోయినట్టు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ఏదైనా సరే కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఇబ్బందులకు నెట్టే అవకాశం కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. లేనిపోయిన నిందారోపణలకి గురి కాకుండా దాదాపుగా మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే రాశి వారికి అనారోగ్య సూచన కూడా చెప్పబడుతోంది. గుప్తమైనటువంటి శరీర స్థావరాలలో కొంత అనారోగ్య సూచన ఇవ్వబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. దాదాపుగా ఈ రాశి వారు తప్పకుండా అష్టోత్తర నామాల్ని బాగా చదువుకోండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలుగుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణమే శరణ్యం అని గుర్తుపెట్టుకోండి. 2 అంకెను అదృష్టంగా భావించండి. తద్వారా మీకు మంచి ప్రయోజనాన్ని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఈరోజు మీరు ఆశించవచ్చును. ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు కనబడుతున్నాయి. బంధువుల చేత కూడా మంచి వృత్తిగా కీర్తించబడతారు. అనవసర వాగ్వాదాల్లో చిక్కున్నటువంటి ఇంతకుముందు సమస్యలన్నీ కూడా పరిష్కారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి వ్యవస్థ ఈ రోజు కనబడుతోంది. ఆ ముఖ్యమైన కార్యక్రమం ఈ రోజు మొదలుపెట్టడం వల్ల తప్పకుండా మంచి ప్రయోజనము, ఆర్థికమైనటువంటి ప్రయోజనం కూడా బాగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ఇంతకుముందు ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం నుంచి బయటపడతారు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి, కొంత స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కూడా అధికమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు బాగా కనబడుతున్నాయి. కాకపోతే ఈ రాశి వారికి చెప్పుడు మాటలు వినడం వల్ల భార్యాభర్తల మధ్య కొంత అసౌకర్యము, ఇద్దరి మధ్య కొంత అగాధమైనటువంటి స్థితి కనబడుతోంది. కాబట్టి చెప్పుడు మాట వినే ప్రయత్నాలు చేయకండి. ఇద్దరు కూడా చర్చించుకునే ప్రయత్నాలు చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మంచి ఇద్దరి మధ్య సఖ్యత ఉంటుంది. అన్యోన్య దాంపత్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా పెళ్లైన వారి దంపతులకి శుభవార్త, సత్సంతాన ప్రాప్తి పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిద్దరు కూడా దంపతియుక్తంగా విదేశాలకు వెళ్ళడం కానీ, హనీమూన్ కానీ, లేదా ప్రైవేట్ సంస్థలో పనిచేసే వ్యక్తులకి తప్పకుండా ఆ యొక్క సంస్థ ద్వారా మీకు విదేశీయాన ప్రయాణం కూడా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరిని కూడా విదేశాలకు పంపించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. అదే ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి తప్పకుండా ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. ముఖ్యమైనటువంటి బాధ్యతను మీకు అప్పగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా మంచి ఆర్థిక ప్రయోజనము, ఉన్నత పదవికి లభించేటువంటి అవకాశాలు బాగా కనబడుతోంది. అలాగే ఈ సంస్థలో పనిచేసేటువంటి ఎలక్ట్రిక్ మరియు ఈ కరెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నట్టయితే తప్పకుండా ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. లంచాలు పుచ్చుకునేటువంటి వ్యక్తుల దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి. ఇచ్చే వ్యక్తుల నుంచి స్వీకరించకపోవడము లేదా అనవసరంగా లంచాన్ని అడగకపోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. లేనిపోని ఇబ్బందులు కూరేటువంటి అవకాశాలు ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫీస్ వారికి ఇది ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో లాభాలు బాగా ఉన్నప్పటికీ కూడా ఆలోచించి వివరించేటువంటి స్థితిని బాగా గుర్తుంచుకోండి. అలాగే ఈ ప్రయాణం కూడా మీకు కొంతవరకు సానుకూలవంతంగా ఉన్నప్పటికీ కొన్ని వస్తువులు చేజారిపోయేటువంటి ప్రమాదం ఉంది. విదేశాలకు స్వదేశాల్లో ప్రయాణం కానీ కొంత ఆచితూచి వివరించండి. అన్ని కూడా సరిగ్గా ఉన్నాయో చూసుకున్న తర్వాతనే మీ ప్రయాణాన్ని పెట్టుకోవడం చాలా మంచిది. ఈ ప్రయాణం చేసేవారు తప్పకుండా మీరు రాహు యొక్క అష్టోత్తర నామాన్ని ప్రయాణం చేయడంలో చదువుకోండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. వస్తువుల్ని మర్చిపోయేటువంటి ప్రమాదం నుంచి బయటపడడానికి ఈ అష్టోత్తర నామ పారాయణం పనికి వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే రాశి వారిలో నూతన ఉద్యోగ ప్రాప్తి మరియు విదేశీయాన సౌఖ్యము, ఆర్థిక ప్రయోజనము, అనుకున్నటువంటి చోటికి మీ యొక్క స్థాన చలనము, బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:16 నుంచి 4:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.
మకర రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఆత్మవిమర్శతో మీరు చేసేటువంటి ప్రతి పనులు కూడా పరిశీలించుకోండి. బద్ధకము, లేజీతనము లేదా లేఖితనం వల్ల మీరు కొన్ని విషయాల్లో నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అనుకోని వ్యక్తుల నుంచి వచ్చేటువంటి కొన్ని అవకాశాలను చేజార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి బద్ధకం వల్ల అవతలి వ్యక్తికి ఇచ్చినటువంటి సమయానుకూలంగా సమయపాలన చేయకపోవడం వల్ల మీరు కొంత నష్టాన్ని తెచ్చుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోండి. బద్ధకాన్ని వదిలిపెట్టండి, చైతన్యవంతంగా ఉండండి. ఎనర్జెటిక్ గా ఉండేటువంటి ప్రయత్నంలో తప్పకుండా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా రాము యొక్క అష్టోత్తర నామాన్ని, కేతు యొక్క అష్టోత్తర నామాన్ని చాలా బాగా జపం చేసుకోండి. తద్వారా మీకు ఇటువంటి ఆలస్యం వల్ల అయ్యేటువంటి కొన్ని అనర్థాలన్నీ కూడా నివారించబడతాయి. తద్వారా మీకు అన్ని మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి వచ్చినటువంటి ఆఫర్ ని దాదాపుగా వదులుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగం కొరకు మీరు పెట్టిన ఆర్జీ ఈ రోజు మీరు చెందికే అవకాశం ఉంటుంది. అపాయింట్మెంట్ లెటర్ కూడా ఈ రోజు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్ట్ విషయంలో కానివ్వండి, మీ ఇంట్లో ఈ పోస్ట్ ని అందుకొని చూసేటువంటి విషయంలో కూడా జాగ్రత్త వహించండి. తద్వారా మీరు ఉద్యోగానికి కొంత అర్హత పొందే ప్రయత్నాలు చేయండి. ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యేటువంటి అవకాశాన్ని పోగొట్టుకోదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో అధిక పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేయకండి. స్వల్పమైనటువంటి లాభాలు మాత్రమే కనబడుతున్నాయి. ఈ రోజు పెట్టుబడి పెట్టకపోవడమే చాలా మంచిది. ఒకవేళ పెట్టినా దాదాపుగా ఆలోచించి పెట్టండి. స్వల్పమైనటువంటి పెట్టుబడి మాత్రమే పెట్టండి. నష్టం వచ్చినా గానీ స్వల్పంగా నష్టం వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. లాభాలు కనబడుతున్నా అత్యంత స్వల్పంగా కనబడుతున్నాయి కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి పెట్టకపోవడమే ఉత్తమమైన విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో దేశ విదేశీయాన ప్రయాణంలో మీరు ఏదైనా కార్యక్రమం అనుకున్నట్టయితే తప్పకుండా ఆ కార్యక్రమం సఫలవంతమైన అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి బాగా పెరుగుతుంది. విదేశీయాన సంబంధ వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి బాగా కనబడుతుంది. విద్యార్థులు కూడా మంచి కాలంగా చెప్పబడుతుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నం బాగా ఉంటుంది. స్వదేశంలో, విదేశాలలో ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి విద్యాధిక్యత పొందేటువంటి స్థితి బాగా స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే బంధువుల చేత కూడా మంచి కీర్తి ప్రతిష్టలు ఇమిడింపజేస్తాయి. అనాదిగా వస్తున్నటువంటి వంశపారంపర్యంగా వస్తున్న కొన్ని ఆచారాలని మీ రోజు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి ఆచారాలకు కూడా బంధువుల సమక్షంలో మీరు చేసినటువంటి పనులు, పూజలు, పునస్కారాలు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా భగవత్ ఆశీర్వాదం కూడా మీరు పొందేటువంటి స్థితి బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రోజు ఏదైనా పుణ్య బలాన్ని పెంపొందించినటువంటి స్థితిని కలిగించుకోండి. భార్యాభర్తలు కలిసి ఏదైనా నదీ తీరానికి వెళ్లి ఏదైనా సాలగ్రామాన్ని దానం చేసే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనము, ఇంతకు ముందు చేసినటువంటి పాపకర్మల నివృత్తి కూడా కలిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. అలాగే సాలగ్రామ దానం వల్ల మరొకసారి తప్పు చేసేటువంటి స్థితిని రానివ్వకుండా చేసేటువంటి అవకాశం కూడా సాలగ్రామ దానానికి ఉంటుంది. కాబట్టి ఆ దానాన్ని తప్పకుండా చేయండి. మంచి అనుకూలవంతమైనటువంటి అన్యోన్య దాంపత్యము, సత్సంతాన ప్రాప్తి, పుత్ర సంతాన ప్రాప్తి, అలాగే ఆర్థిక ప్రయోజనము, ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయము, శత్రునాశనం కూడా కలిగేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయం నుంచి కొంత సానుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనము, మానసిక ప్రశాంతత, చైతన్యవంతమైనటువంటి స్థితి కలుగుతోంది. ఉన్నతాధికారుల యొక్క శ్రేష్టమైనటువంటి మంచి యశస్సు మీకు కలగబోతోంది. దానివల్ల మీకు ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి, విదేశీయానంలో కూడా సౌఖ్యత, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:18 నుంచి 1:56 మధ్య కాలంలోను, సాయంకాలం 4:38 నుంచి 5:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 2, 5, 8, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కుంభరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా వాక్చాతుర్యంతో చేసేటువంటి మంచి పనులన్నీ కూడా మంచి బలాన్ని, చైతన్యవంతమైనటువంటి స్థితి కలిగిస్తాయి. అనగా మీరు చేసేటువంటి వాక్కుతో అవతలి వ్యక్తిని ఇట్టే ఆకర్షించుకునేటువంటి మాటలు మాట్లాడడం వల్ల అవతలి వ్యక్తి ఆకర్షితుడై మీరు చెప్పినటువంటి పనిని కూడా తప్పకుండా సఫలతగా, మంచి అనుభవంతో చేసినటువంటి పని ఫలితాన్ని ఇస్తుంది. లాభాన్ని కూడా ఆర్జించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీ వాక్చాతుర్యంతో చేసేటువంటి ఏ పనైనా సరే మంచి ఫలితాన్ని పొందుతుంది. మంచి మాట వల్ల అవతలి వ్యక్తి మిమ్మల్ని ఆదరించేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్ లో కూడా అధిక లాభాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టండి, ధనాన్ని సంపాదించేటువంటి అవకాశం ఈరోజు బాగా కనబడుతుంది. చేతి నిండా ధనం ఉంటుంది. సువర్ణ ఆభరణ ప్రాప్తి, నూతన వాహన యోగము,
నూతనమైనటువంటి ఏదైనా గృహ సంబంధ భూమి సంబంధ లావాదేవీలలో మంచి లాభాలు పొందేటువంటి అవకాశము, రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేసేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యాపారాలకి అధికమైన లాభం ఈ రాశి వారికి బాగా స్పష్టంగా కనబడుతోంది. అలాగే దేశ విదేశీయాల ప్రయాణం కూడా సౌకర్యవంతంగాను సుఖవంతంగా ఉండబోతోంది. తప్పకుండా ఈ రోజు మీరు ఆ ప్రయాణాన్ని పెట్టుకోండి, దానివల్ల లాభాన్ని కూడా మీరు ఆశించవచ్చును. అలాగే నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి అధికమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రమోషన్లు పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా దగ్గర ప్రయాణం చేసినట్టయితే తప్పకుండా బంధువుల సమక్షంలో వెళ్ళే ప్రయత్నం చేయండి. కళ్యాణ ఘడియల దగ్గరగా వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోండి. మీ ఇంట్లో శుభమైనటువంటి కళ్యాణమైనటువంటి సందర్భ విషయాల్లో చర్చలు కానీ లేదా కళ్యాణ తాంబూలాలు కానీ పుచ్చుకునే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. లేదా సంతానం లేని వారికి శుభ సంతానం కూడా ఈ రోజు మీకు స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ లో కూడా అధిక లాభాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తప్పకుండా పెట్టుబడి పెట్టండి, అధిక లాభాన్ని స్వీకరించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 10:39 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ అంకెను ఈ శుభ సమయాన్ని కేటాయించుకొని తప్పకుండా ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని ఆశిస్తున్నాను. మీనరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారికి ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లలో షేర్ మార్కెట్లలో లాభాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కనబడుతోంది. ఏదైనా ముఖ్య కార్యక్రమం నిర్వర్తించేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ కార్యక్రమంలో సఫలత పొందేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. ఇంతకు ముందు ఎవరికైనా ధన విషయంలో గాని మాట ఇచ్చినట్టయితే మాట నిలుపుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇంతకు ముందు సంతానం లేని వారికి ఈ రోజున సంతానం శుభ వాతావరణంలో శుభమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో దాదాపుగా సంతాన విషయంలో మంచి ఆనందమైనటువంటి విషయాలు ఈ రోజు వినేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరించబడుతోంది. ఈ రాశి వారిలో ధన సంబంధ విషయాల్లో ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి. చేతి నిండా ధనం ఉంటుంది. గుప్త కార్యక్రమాల్లో కూడా చేసేటువంటి దానాలు కూడా మిమ్మల్ని మంచి ప్రయోజనకరంగా చేస్తాయి. పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతాయి. గొప్ప గొప్ప వ్యక్తుల నుంచి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి స్థితి కనబడుతోంది. ప్రభుత్వంతో గాని ప్రైవేట్ వ్యక్తులతో గాని ఏదైనా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల చేత గాని మీరు ఈ విధంగా సత్కారాలు పొందేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతోంది. ఆర్థిక ప్రయోజనంతో పాటు కూడా మానసిక చైతన్యవంతంగా ఉంటారు. గృహంలో ఉపకరణ వస్తువులు, నూతన గృహ ప్రాప్తి, నూతన భూమి సంబంధ విషయాల్లో ఆర్థిక లావాదేవీలలో లాభాలు, స్పెక్యులేషన్స్ లో ఆర్థిక ప్రయోజనము, ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణ అన్ని రంగాల్లో కూడా విజయాన్ని పొందే ఎక్కువ కనబడుతుంది. బంధువుల సమక్షంలో మీరు గొప్ప వ్యక్తిగా కీర్తించబడతారు. దేశ విదేశాల్లో మీ పేరు ప్రఖ్యాతులు కూడా ఇనుమడింపజేయబడతాయి. ఆర్థిక ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తాయి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తంగా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను కేటాయించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. అందరికీ మరొకసారి విజ్ఞప్తి, పదే ప్రతిసారి చెప్తున్న విషయంలో మీరు కొంత అసౌకర్యానికి గురవుతున్నారేమో, కానీ తప్పదు. ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను అంతే. నేను దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి విషయాలని అందరికీ చేరువయ్యేట్టుగా మీరు సహకరించండి. ఇంకా ఎన్నో విషయాలని ధర్మ సంబంధమైనటువంటి అనుమానాలను నివృత్తి చేసేటువంటి దిశగా నేను ప్రయత్నాన్ని మొదలుపెట్టాను. త్వరలో మీకు అటువంటి విషయాన్ని కూడా చెప్పబోతున్నాను. దయచేసి ఇటువంటి విషయాల్ని 10 మందికి చేరువ కావడానికి మీ అంత సహకారం తప్పకుండా కావాలి నాకు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి వాట్సాప్ ద్వారా కానివ్వండి, అలాగే ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, ట్విట్టర్ ద్వారా కానివ్వండి షేర్ చేయండి. అందరినీ ఇందులో భాగస్వామ్యం చేస్తానని మరొకసారి మళ్ళీ అందరినీ కూడా అడుగుతున్నాను. నేను తప్పకుండా ఈ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. మీ కిరణ్ శర్మ.